మే మౌన ప్రేమ. ఇదే ఇక్కడ అసలైన భాష. ఇద్దరి ప్రపంచాల మధ్య ఉన్న ఈ తేడాను ఒకసారి గమనిద్దాం. ముందుగా రాధను చూస్తే చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి తల్లి బాధ్యతను చూసుకుంటూ బరువైన బాధ్యతలతో చాలా సైలెంట్గా ఉంటుందామె. దానికి పూర్తి భిన్నంగా అదే స్కూల్కి కొత్తగా వచ్చిన టీచర్ కృష్ణ క్యారెక్టరుంటుంది. తను కూడా సైలెంట్గా ఉండే మనిషే, కాని పిల్లల పట్ల తను చూపే చిరునవ్వు, ఒక రకమైన స్థిరమైన ప్రవర్తన రాధకు తెలియకుండానే ఎంతటి భరోసాగా మారాయో ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు రెండవ భాగం, నిశ్శబ్ద అనుబంధం. అసలు ఈ బంధం వాళ్ల రోజువారీ జీవితాల్లో ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఈ టైంలైన్ ఒకసారి చూడండి. వాళ్ల బంధం ఎలా మారిందో ఎంత కరెక్ట్గా చెప్తుందో. మొదట క్లాస్ రూమ్ చూపించినప్పుడు ఇద్దరి మధ్య ఒక్క మాట లేదు. తర్వాత రోజు మధ్యాహ్నం ఆమె చెట్టు కింద తింటున్నప్పుడు మాట్లాడకపోయినా సరే ఆమె పక్కన కూర్చోవడం ఒక అలవాటుగా మారింది. ఇక ఆ వర్షపు రోజు ఆమె తన తల్లికి ఫోన్ చేస్తుంటే సైలెంట్గా ఆమెకు గొడుగు పట్టడం. చూసారా, ఈ చిన్న చిన్న సంఘటనలే వాళ్ళిద్దరినీ ఎంత దగ్గర చేశాయో. ఇప్పుడు మూడవ విభాగం, మాటల కంటే చేతలే మిన్నా. కేవలం పక్కన ఉండటం అనే దశ నుండి ఒక ప్రొటెక్టివ్ కేర్ తీసుకునేంతలా వాళ్ల బంధం ఎలా మారిందనేది ఇది వివరిస్తుంది. అసలు మాటలు లేకుండా ప్రేమ ఎలా ఎదుగుతుందో ఈ 3 దశలు పర్ఫెక్ట్గా చూపిస్తాయి. ఫస్ట్ స్టేజ్లో జస్ట్ మౌనంగా పక్కన ఉండటం. సెకండ్ స్టేజ్ గొడుగు పట్టడం లాంటి చిన్న చిన్న ప్రొటెక్టివ్ యాక్షన్స్. ఇక థర్డ్ స్టేజ్ వచ్చేసి కష్ట సమయంలో అండగా నిలవడం. అంటే కేవలం దగ్గరగా ఉండటం నుంచి అవసరమైనప్పుడు ఒక రక్షకుడుగా ఎలా మారాడో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ల ప్రయాణంలో అసలు మాటలే చాలా రేర్ కదా. అందుకే వర్షం గురించి కృష్ణ మాట్లాడిన ఈ మొట్టమొదటి మాట చూడండి. వర్షంలో తడిస్తే జలుబొస్తుంది. క్యాజువల్గా వింటే ఇది చాలా నార్మల్ సెంటెన్స్. కానీ ఈ కథలో మాత్రం ఒక పెద్ద రొమాంటిక్ ప్రపోజల్కి ఉండేంత ఎమోషన్ ఈ ఒక్క మాటలో దాగుంది. అతని శ్రద్ధ మొత్తం అందులోనే కనిపిస్తోంది. ఇక 4వ విభాగం, చెప్పలేని కష్టం. ఏ రిలేషన్ అయినా ఎప్పుడో ఒకప్పుడు ఒక పరీక్షను ఎదుర్కోక తప్పదు కదా. ఇక్కడే వాళ్ల మౌనం ఎంత బలాన్నిస్తుందో మనం చూస్తాం. రాధ తల్లికి సడన్గా గుండెపోటు వచ్చినప్పుడు కృష్ణ ఏదో పనికిరాని ఓదార్పు మాటలు చెప్పలేదు. ఆ టైంలో రాధకు అండగా నిలబడటం, డాక్టర్లతో మాట్లాడటం, రాత్రంతా ఆస్పత్రి గదిబయట సైలెంట్గా కూర్చోవటం, ఇవి నిజంగా మాటల కంటే చాలా బిగ్గరగా మాట్లాడాయి. అతని నిశ్శబ్ద ఆసరా ఆ టైంలో రాధకు ఎంత పెద్ద ధైర్యాన్నిచ్చిందో ఇక్కడ మనం గమనించవచ్చు. ఇదే కదా నిజమైన తోడు అంటే. ఆసుపత్రిలో ఏర్పడిన ఈ సంపూర్ణమైన నమ్మకం వాళ్ల ప్రయాణంలో చివరి దశకు దారితీస్తుంది. అదే 5వ భాగం, ఒక మౌన వాగ్దానం. రాధ తల్లి ఆమెకు వేరే పెళ్లి సంబంధం తీసుకురావడంతో ఒక్కసారిగా కథలో టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోతుంది. పెళ్లి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఒకటే భయం, వాళ్ల మధ్య ఉన్న ఆ సైలెంట్ బాండ్ ఏమైపోతుందో అని. ఎందుకంటే రాధ తన మనసులో మాట చెప్పకుండా మౌనంగానే ఉండిపోతుంది. కృష్ణ ఏదైనా చేస్తాడేమో అని సైలెంట్గా ఎదురుచూస్తూ ఉంటుంది. ఎట్టకేలకు ఆ పెళ్లికి ముందు రోజు రాత్రి వర్షంలో రాధా ఇంటి ముందు నిలబడి కృష్ణ తన మౌనాన్ని వీడాడు. నేను మాటల్లో ప్రేమ చెప్పలేను రాధా, కాని నా జీవితాన్ని నీతో పంచుకోవాలనుంది అని అతనన్నప్పుడు ఇన్నాళ్లూ నిశ్శబ్ద చర్యలతో కట్టుకున్న పునాది చివరకు చెప్పే ఆ ఒక్క మాటను ఎంత అద్భుతంగా మరపురానిదిగా మారుస్తోందో కదా. ఆ ఒక్క మాట వాళ్ల జీవితాలను ఒక్కటి చేసింది. కృష్ణ మాటలు విన్నాక రాధ కన్నీళ్లతో చెప్పిన సమాధానం వినండి. ఇంతకాలం నువ్వు మౌనంగా చెప్పినదే నాకు చాలు. ఈ ఒక్క మాట మన ఈ కథా విశ్లేషణ మొత్తానికి ప్రాణంలాంటిది. ఎప్పుడూ చెప్పే మాటల కంటే స్థిరంగా మనస్ఫూర్తిగా చేసే పనులే అనంతమైన రెట్లు స్పష్టంగా మాట్లాడతాయని ఈ మాట మనకు చాలా బలంగా చెప్తోంది.